Hello everyone, welcome to McGuru. Today we are going to discuss about LMTD for parallel flow heat exchanger. So LMTD full form ఏంటండి, లాగరిథమిక్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ మెథడ్. సో ఈ ఎల్ఎంటీడీ మెథడ్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం ఏంటి అంటే కనుక, మనం హీట్ ఎక్స్చేంజర్ని డిజైన్ చేసుకోవాలి అంటే కనుక ఈ ఎల్ఎంటీడీ మెథడ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం హీట్ ఎక్స్చేంజర్ డిజైన్ చేయాలంటే మనకి ఎంత రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, నెక్స్ట్ ఇన్లెట్ టెంపరేచర్స్ ఎట్లా ఉన్నాయి, నెక్స్ట్ అవుటర్ టెంపరేచర్స్ అంటే ఇన్లెట్ కండిషన్స్ అవుట్లెట్ కండిషన్స్ ఆఫ్ ది టెంపరేచర్స్ అని ఎలా ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ కూడా తెలుసు. ఈ వాల్యూస్ అన్నీ తెలిసినప్పుడు మనం నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేస్తాం, మెయిన్గా మనం ఏదైతే హీట్ ఎక్స్చేంజర్ని డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో దాని ఏరియా అనేది తెలియాలి మనకి. ఆ ఏరియా తెలిస్తేనే మనం ఆ సైజ్ ఆఫ్ ది హీట్ ఎక్స్చేంజర్ని డిజైన్ చేసుకుంటాం. అదన్నీ కూడా ఈ ఎల్ఎంటీడీ మెథడ్ని యూజ్ చేసుకొని డిజైన్ చేసుకుంటామండి. మెయిన్గా ఈ ఎల్ఎంటీడీ మెథడ్ ఏంటంటే ఎప్పుడు యూజ్ అవుతుంది, ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే మనం తీసుకున్న ఆ ఫ్లూయిడ్ ఫ్లో ఎండ్ టెంపరేచర్స్ తెలిస్తేనే మనం ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. సో యాక్చువల్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, Q = UA డెల్టా టీఎం. సో Q అనేది రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, U అనేది ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్, A అనేది ఏరియా, డెల్టా టీఎం అనేది లాగరిథమిక్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దామండి. సో మనం ఇప్పుడు ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ గురించి కాబట్టి, ప్యారలల్ ఫ్లో అంటే ఏంటండి, మనం తీసుకున్న టూ ఫ్లూయిడ్స్ కూడా ఒకే డైరెక్షన్లో ఫ్లో అయితే కనుక దాన్ని ప్యారలల్ ఫ్లో అంటాము. సో ఇది ఫ్లో అరేంజ్మెంట్, ఫ్లూయిడ్ ఫ్లో అరేంజ్మెంట్ అనమాట. ఇది హాట్ ఫ్లూయిడ్, ఇది కోల్డ్ ఫ్లూయిడ్. టూ ఫ్లూయిడ్స్ కూడా సేమ్ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయి ఇన్సైడ్ ది పైప్స్. అయితే రెండు కూడా కంబైన్డ్ అయ్యి ఉండవండి, దీన్ని పైప్ అనేది డివైడ్ చేస్తుంది హాట్ అండ్ కోల్డ్ ఫ్లూయిడ్స్ని. నెక్స్ట్ దీని టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ కనుక డ్రా చేసుకుంటే ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్కి ఇట్లా ఉంటుంది. సో ఇది ఏరియా ఆర్ లెంత్ ఆన్ ఎక్స్ యాక్సిస్, అండ్ ఆన్ వై యాక్సిస్ ఏమో టెంపరేచర్. సో హాట్ ఫ్లూయిడ్ ఇది TH1 హాట్ ఫ్లూయిడ్ ఇన్లెట్ కండిషన్, ఇది TC1 కోల్డ్ ఫ్లూయిడ్ ఇన్లెట్ కండిషన్. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో TH1 నుంచి TC1 దాన్ని θ1 అనుకుందాం. నెక్స్ట్ హాట్ ఫ్లూయిడ్ అనేది ఇలా డిక్రీజ్ అవుతుంది TH2, ఇది కోల్డ్ ఫ్లూయిడ్ అనేది రైజ్ అవుతుంది, దాని టెంపరేచర్ అనేది హీట్ అవుతుంది కాబట్టి. సో ఇది TC2, దీని డిస్టెన్స్ ఏదైతే ఉందో అది θ2 అనుకుందాం. ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకున్న ఈ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్ ఏదైతే ఉందో దీనిలో సో మనకి లెంత్ ఆఫ్ ది ట్యూబ్ అనేది ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ ఫ్లూయిడ్ ఫ్లో ఏమవుతుందండి, హాట్ ఫ్లూయిడ్ డిక్రీజ్ అవుతుంది అండ్ టెంపరేచర్, కోల్డ్ ఫ్లూయిడ్ వాల్యూ ఏమో ఇంక్రీజ్ అవుతుంది. అయితే మనం ఈ లెంత్ ఆఫ్ ది ట్యూబ్లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ని కన్సిడర్ చేసుకుందాం, ఒక పర్టికులర్ ఏరియాని కన్సిడర్ చేసుకుందాం, ఇది ఆ ఏరియా. ఓకేనా. సో ఈ స్మాల్ ఎలిమెంటల్ ఏరియాని కన్సిడర్ చేసుకొని దీనిలో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అయిందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇదేమో TH, ఈ పాయింట్ మనం కన్సిడర్ చేసుకున్న ఎలిమెంటల్ ఏరియాకి. నెక్స్ట్ ఇది TC కోల్డ్ ఫ్లూయిడ్ టెంపరేచర్. ఈ స్మాల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది DTH అంటున్నాం. ఈ DTH అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడే మనకి ఈ DTH వాల్యూ దగ్గరే ఈ హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్ అనేది దాని టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. DTH ఇస్ ది దెర్ ఇస్ డిక్రీజ్ ఇన్ ది హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్, అండ్ ఇదేమో DTC వాల్యూ. ఈ DTC ఏంటంటే ఈ కోల్డ్ ఫ్లూయిడ్ అనేది ఈ కోల్డ్ ఫ్లూయిడ్కి ఇక్కడే హీట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది DTC. సో దీన్ని ఈ డిస్టెన్స్ని మనం θ అనుకున్నాం. ఓకేనా. సో ఫర్దర్గా θ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది TH - TC. నెక్స్ట్ θ1 అనేది ఇన్లెట్ కండిషన్స్, TH1 - TC1. θ2 అనేది అవుట్లెట్ కండిషన్స్, TH2 - TC2. సో ఫైనల్లీ ఇట్లా రాసుకున్నామండి, θ1 θ2. సో మనం కన్సిడర్ చేసుకున్న ఎలిమెంటల్ ఏరియా నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందంటే హీట్ ఎక్స్చేంజ్ అవుతుందో రాసుకుందాం. DQ = UdA TH - TC. అంటే మనం కన్సిడర్ చేసుకుంది స్మాల్ ఎలిమెంటల్ ఏరియా కాబట్టి DQ అని వచ్చింది. నార్మల్గా ఓవరాల్గా అయితే Q = UA డెల్టా T అని చెప్పి రాసుకుంటాం. ఇక్కడ స్మాల్ ఎలిమెంటల్ ఏరియాకి ఎలిమెంటల్ ఏరియాకి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజ్ అవుతుందో తెలియాలి కాబట్టి DQ = UdA TH - TC.
సో మనకి రేట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ బిట్వీన్ ది హాట్ అండ్ కోల్డ్ ఫ్లూయిడ్ ఏమవుతుందండి, వి నో దట్ ఎంసీపీ డెల్టా టీ, అది యాక్చువల్గా రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఫర్ ది ఫ్లూయిడ్స్. హాట్ ఫ్లూయిడ్కి అయితే ఎంసీపీ డిటిహెచ్, హాట్ ఫ్లూయిడ్ కాబట్టి సఫిక్స్ హెచ్ అని వస్తుంది. కోల్డ్ ఫ్లూయిడ్కి అయితే కనుక సఫిక్స్ సి, ఎంసీపీ డెల్టా టీ. అయితే ఇక్కడ హాట్ ఫ్లూయిడ్కి నెగిటివ్ సైన్ వచ్చింది. నెగిటివ్ సైన్ ఎందుకు వచ్చింది ఏంటంటే కనుక మనకి ఇనీషియల్గా హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంది. ఎప్పుడైతే లెంత్ ఆఫ్ ది ట్యూబ్ అనేది ఫ్లో అవుతుందో ఫ్లూయిడ్ అనేది ఒక సర్టెన్ ఏరియా దగ్గరికి రాగానే హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, అంటే తగ్గుతుంది, కాబట్టి నెగిటివ్ సైన్ వస్తుంది. సో నెక్స్ట్ కోల్డ్ ఫ్లూయిడ్కి ఇది. దీని నుంచి మనం టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఉందో రాసుకుందాం. సో విడివిడిగా సపరేట్గా రాసుకుందాం అండి, హాట్ ఫ్లూయిడ్కి అట్లానే కోల్డ్ ఫ్లూయిడ్కి. సో ఇది ఈ రెండు ఈక్వేట్ చేసుకుంటే హాట్ ఫ్లూయిడ్కి వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు ఈక్వేషన్స్ సపరేట్ చేసుకుందాం. డీక్యూ ఈక్వల్ టు ఇట్లా వచ్చింది. దీని నుంచి డిటిహెచ్ ఈక్వల్ టు మైనస్ dq by mh cph. సో we know that mass into specific heat అంటే heat capacity. సో product of the mass into specific heat అంటే heat capacity అని తెలుసు. సో CH అని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సిమిలర్గా ఇది ఎలా అయితే చేసామో కోల్డ్ ఫ్లూయిడ్కి కూడా అట్లానే dTc ఈక్వల్ టు dq by cc, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకేనా. సో ప్రోడక్ట్ ఆఫ్ ది మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఫార్ములా, హీట్ కెపాసిటీ ఫర్ ది హాట్ ఫ్లూయిడ్, అట్లానే కోల్డ్ ఫ్లూయిడ్కి ఇది. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 వచ్చింది కదా. ఇప్పుడు సబ్ట్రాక్టింగ్ 1 and 2, 1 minus 2 చేద్దాం. 1 minus 2 చేస్తే ఫైనల్గా ఇట్లా వస్తుంది మనకి, డిటిహెచ్ మైనస్ డిటీసీ ఈక్వల్ టు మైనస్ డీక్యూ బై సిహెచ్, ఇక్కడ మైనస్ డీక్యూ బై సిసి. వీటిల్లో ఏం కామన్గా కనిపిస్తుందండి, డీక్యూ అనేది కామన్గా ఉంది, అది కూడా మైనస్ డీక్యూ కామన్గా ఉంది కదా. మైనస్ డీక్యూని కామన్ తీసుకొని 1/CH ప్లస్ 1/CC ఇది వచ్చింది ఫైనల్లీ. సో మనకి డీక్యూ అంటే ఆల్రెడీ తెలుసు, స్టార్టింగ్లోనే రాసుకున్నాం. డీక్యూ ఈజ్ ఈక్వల్ టు యూడిఏ టీహెచ్ మైనస్ టీసీ. ఈ ఈక్వేషన్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ చేసుకుంటే మైనస్ యూడిఏ టీహెచ్ మైనస్ టీసీ ఈ టర్మ్. ఇక్కడ డిటిహెచ్ మైనస్ డిటీసీ అని ఉంది. ఇక్కడ ఏం చేయొచ్చండి, డి ఆఫ్ టీహెచ్ మైనస్ టీసీ అని రాసుకోవచ్చు. ఆల్రెడీ టీహెచ్ మైనస్ టీసీ అంటే తెలుసు, ఏంటిది అది, టీటా. సో ఆ డి టీటా అని చెప్పి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఎల్హెచ్ఎస్ సైడ్. సో టీహెచ్ మైనస్ టీసీ అంటే టీటా కదా, ఇక్కడ కూడా టీటా వచ్చింది. సో ఫర్దర్గా ఈ స్టెప్ నుంచి ఇది ఇట్లా వచ్చింది సింప్లిఫై చేసుకుంటే. ఈ టీటాని కూడా ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. డి టీటా బై టీటా ఈక్వల్ మైనస్ యూడిఏ ఇట్లా వచ్చింది ఈ టర్మ్. సో ఈ ఈక్వేషన్ని, వచ్చిన ఈక్వేషన్ని ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. బిట్వీన్ ది ఇన్లెట్ అండ్ అవుట్లెట్ కండిషన్స్ తెలుసు కదా మనకి, ఇన్లెట్ కండిషన్స్ అట్లానే అవుట్లెట్ కండిషన్స్ తీసుకొని ఇంటిగ్రేషన్ చేద్దాం. టెంపరేచర్కి ఇటువైపు అయితే ఏరియాకి. సో ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ అప్లై చేసాం. సో లిమిట్స్ అప్లై చేస్తే ఫర్దర్లీ ఇంటిగ్రల్ ఆఫ్ డి టీటా బై టీటా ln టీటా 2 బై టీటా 1 లిమిట్స్ కూడా అప్లై చేస్తాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఏకి ఏ. సో ఫైనల్లీ మైనస్ యూఏ 1/CH ప్లస్ 1/CC ఇట్లా వచ్చింది. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. సో మనకి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ది టూ ఫ్లూయిడ్స్ ఏం తెలుసండి, Q ఈక్వల్ టు ఎంసీపీ డెల్టా టీ ఫర్ హాట్ ఫ్లూయిడ్, అట్లానే Q ఈక్వల్ టు ఎంసీపీ డెల్టా టీ ఫర్ ది కోల్డ్ ఫ్లూయిడ్. ఇక్కడ మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ అంటే డైరెక్ట్గా హీట్ కెపాసిటీ అని చెప్పి రాసుకున్నాం. ఇది హీట్ కెపాసిటీ, ఇది టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ది హాట్ ఫ్లూయిడ్, ఇది హీట్ కెపాసిటీ ఫర్ ది కోల్డ్ ఫ్లూయిడ్, టెంపరేచర్ డిఫరెన్స్ ఫర్ ది కోల్డ్ ఫ్లూయిడ్. నెక్స్ట్ దాని నుంచి మనం CH 1/CH వాల్యూ 1/CC వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. రేట్ ఆఫ్ ఫ్లూయిడ్ బిట్వీన్ ది టూ ఫ్లూయిడ్స్, రేట్ ఆఫ్ హీట్ ఫ్లో బిట్వీన్ టూ ఫ్లూయిడ్స్ ఇట్లా వచ్చింది మనకి. 1/CH 1/CC హీట్ కెపాసిటీ వాల్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. వచ్చిన ఈ 1/CH వాల్యూస్, ఈ 1/CC వాల్యూస్ని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ 1/CH ఉంది, 1/CC ఉంది. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసింది కూడా ఇదే 1/CH 1/CC. ఆ రెండు ఈక్వేషన్స్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్లీ ఇట్లా వచ్చిందండి. సో దీనిలో
ఈ ఆర్హెచ్ఎస్ సైడ్ మనకి ఏం కామన్గా కనిపిస్తుంది, క్యూ కామన్గా ఉంది డినామినేటర్లో. ఆ కామన్ తీసి ఎల్సిఎం చేసి కామన్ తీసుకొని అవుట్ సైడ్ రాసుకుందాం యూఏ/క్యూ. ఫైనల్లీ ఇట్లా వచ్చింది. సో దీన్ని ఫర్దర్గా ఎట్లా రాసుకోవచ్చండి, టీహెచ్2 ఉంది, ఇక్కడ టీసీ2 ఉంది, ఈ టర్మ్ మొత్తం ఒక బ్రాకెట్లో రాసుకుందాం. టీహెచ్2 మైనస్ టీసీ2 మైనస్ ఆఫ్ ఇక్కడ టీహెచ్1 ఉంది, ఇక్కడ టీసీ1 ఉంది, ఇట్లా రాసుకున్నాం. సో వీ నో దట్ టీహెచ్2 మైనస్ టీసీ2 అంటే ఏంటండి, అవుట్లెట్ కండిషన్స్ θ2. అలానే టీహెచ్1 మైనస్ టీసీ1 అంటే θ1 స్టార్టింగ్ రాసుకున్నాం. θ1 θ2 వాల్యూస్ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో రెండింటిని దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్లీ ఇట్లా వచ్చింది. దీని నుంచి మనకి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి క్యూ ఈక్వల్ టు, సో ఇట్లా వచ్చిందండి, క్యూ ఈక్వల్ టు యూఏ θ2 మైనస్ θ1/ln θ2/θ1. సో ఫైనల్లీ క్యూ ఈక్వల్ టు యూఏ θm. ఇక్కడ θm అనేది ఈ టర్మ్ మొత్తాన్ని కలిపి θm అని చెప్పి కన్సిడర్ చేసుకున్నాం. సో ఆ θmనే ఎల్ఎంటీడీ అంటాం. సో ఇదండి ఎల్ఎంటీడీ మెథడ్ ఫర్ ది ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. నేను నెక్స్ట్ క్లాస్లో ఎల్ఎంటీడీ ఫర్ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి, కొంచెం ఒక చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది ప్యారలల్ ఫ్లో కాబట్టి 2 ఫ్లూయిడ్స్ ఒకే డైరెక్షన్లో ఫ్లో అవుతాయి, కౌంటర్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఇది అర్థమవుతే ఆ మెథడ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.